ఎప్పుడు చేసే బెండకాయ కర్రీ కాకుండా ఇలా దహి బెండి రెసిపీ చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటే మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అండ్ క్విక్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అదేలాగో వీడియోలోకి వచ్చేసి చూద్దాం. ఇక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. ముందుగా మనం బెండకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 250 to 300 grams వరకు తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగిన తర్వాత ఎడ్జెస్ అన్ని కట్ చేయాలండి. స్టార్టింగ్ అండ్ ఎండ్ కట్ చేసి కొద్దిగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది కర్రీకి, రౌండ్గా కాకుండా. సో అలా కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్స్ బేసిన్, 1 స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి అటు ఇటు చేత్తో మిక్స్ చేయాలి. అది ఫైన్గా పట్టడానికి ముక్కలకి పట్టాలి కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకొని, అది కూడా చిన్న టీ స్పూన్ అండి, మనం టీలో షుగర్ వేసుకోవడానికి యూజ్ చేసే స్పూన్ అంత సైజు వాటర్ తీసుకొని చేత్తో మిక్స్ చేసుకొని పక్కకు పెట్టాలి కాసేపు. అలా పెట్టిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ కావాలంటే ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను బటర్ వేసాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి. ఆ బటర్ వేసిన తర్వాత మనం ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ ఉన్నాయో వాటిని వేసి అటు ఇటు షాలో ఫ్రై అయ్యే వరకు రోస్ట్ చేయాలని 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. కొద్దిగా క్రిస్పీనెస్ వచ్చాక తీసేసేయాలి. ప్యాన్లో నుండి బెండకాయ పీసెస్ని తీసి బౌల్లో పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. అలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగిన ఆనియన్ పీసెస్ వేసి దూరగా అటు ఇటు కలుపుతూ వేయించాలి. అది కాస్త కొద్దిగా మగ్గిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేయాలి. 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే 2 మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాం కాబట్టి వాటిని ముందుగానే మిక్సీలో పట్టి ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. లిడ్లో వచ్చేసి స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. అది టమాటో ప్యూరీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. మీరు బాగా పుల్లగా ఉంటే పావు వంతు మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటోస్ కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు కారం టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ కర్డ్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక 2 cups వాటర్ తీసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి మనకి. లో ఫ్లేమ్లో లిడ్లో వచ్చేసి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అంటే పైన ఆయిల్ అనేది కొంచెం తేలుతూ ఉండాలి. అలా అయినప్పుడు గ్రేవీని చక్కగా ప్రిపేర్ అయినట్టు. ఈ టైంలో మనం ఇక్కడ బెండకాయ పీసెస్ ఏవైతే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసుకొని 5 to 8 minutes లిడ్లో వచ్చేసి మనం కుక్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఎలాంటి స్పైసెస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా హెల్దీ వేలో చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ బటర్ యాడ్ చేశాను, కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా రావడం కోసం, అంతే అండి. బటర్ అనేది అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా మనం ఇప్పుడు ఈ కర్రీని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని రోటీ, చపాతీ, పుల్కా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.